కూడా వాళ్ళు ఏం చేయాలంటే ఈ ఏమైతే డీవియేషన్స్ మనం చెప్పినామో అవన్నీ వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి. చేసుకోకపోతే వాళ్ళ లైసెన్స్ అనేది సస్పెండ్ చేస్తారు. అది కాకుండా మనకి నిన్న సాంబార్లో ఆ జెర్రీ ఇన్సిడెంట్కి సంబంధించి ఇక్కడ ఎలాంటి స్కోప్ ఉంది అసలు అట్లాంటి సంబంధించి అవి కూడా ఫోటో తీసేసుకొని ఆ డీవియేషన్స్ రికార్డ్ చేశాను. అవి చేసి మా పైన ఆఫీసర్కి, మా డెసిగ్నేట్ ఆఫీసర్ సబ్మిట్ చేసి దాన్ని మళ్ళీ ఫర్దర్ యాక్షన్ ఇంక దాని మీద ఉంటుంది. అంటే వీళ్ళకి ఒక ఇది అన్సానిటరీ కండిషన్స్లో, అన్హైజెనిక్ కండిషన్స్లో ఫుడ్ ప్రిపరేషన్ ఏ విధంగా చేస్తున్నారు ఈ జర్రీ విషయంలో కూడా. సో దీనికి సంబంధించి ఏం చేశామంటే ఆ కంప్లైంట్ అబ్బాయిని పిలిపించి ఆయన వీడియో స్టేట్మెంటు, పేపర్ స్టేట్మెంట్ 2 తీసుకున్నాము. అదేవిధంగా ఈ ప్రసాద్ ఉడిపి హోటల్ సంబంధించిన ఓనర్ సుధాకర్ గారిది కూడా మనం ఏం చేశామంటే పేపర్ స్టేట్మెంట్ తీసుకున్నాము, ఇంకోటి వీడియో స్టేట్మెంట్ కూడా తీసుకుంటున్నాము. సో ఆ స్టేట్మెంట్ల ఆధారంగా మనం ఫర్దర్గా ఒక యాక్షన్ ఉంటుంది. అంటే ఆ శాంపుల్ రిపోర్ట్స్ని బట్టి, ఇక్కడ ఉన్నటువంటి డీవియేషన్స్ని బట్టి ఈ రిపోర్ట్స్ అనేది మా పైన